హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. గజ్వేల్లోని కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరిగింది. నిజంగా అత్యంత దారుణ సంఘటనగా దీన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడి క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసి కుర్చీలు ఫర్నిచర్ ధ్వంసం చేశారంటే ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఆల్రెడీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ మేము కాసేపట్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి వస్తామని చెప్పి ఆల్రెడీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఇదేదో సడన్గా స్పీడ్గా జరిగిపోయిన సంఘటన కాదు కదా. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా ముందుగానే పెద్ద ఎత్తున ర్యాలీ చేసుకుంటూ వెళ్ళారు. ఆంక్షారెడ్డి వీళ్ళు. ఇదిగోండి అక్కడ రేవంత్ రెడ్డి ఫోటో క్యాంప్ ఆఫీస్లో లేదు. సీఎం మన మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో లేదు, దాన్ని మేము పెడతామని చెప్పి వీళ్ళు బయలుదేరారు. అలాగే ఇక్కడ బయలుదేరుతున్నారు కదా. ఈ ఫోటో తీసుకొని ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ఒక ర్యాలీలా పోతున్నప్పుడు అప్పుడే కదా పోలీసులు అడ్డుకోవాల్సింది. ఇంత జరుగుతుంది, ఇంతమంది వెళ్తున్నారు. వాళ్ళు క్లియర్గా చెప్పారు వాళ్ళు వెళ్తున్నామని. కేసీఆర్ ఫామ్ హౌస్కి క్యాంప్ ఆఫీస్కి వెళ్తున్నాం ఇంతమంది క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అడ్డుకోలేదంటే ఇది పోలీసుల వైఫల్యం కాదా ఇది? దీనైతే నేను కాంగ్రెస్ పార్టీ అధికార మదం, కాంగ్రెస్ పార్టీ బలుపు అంటాం కన్నా పోలీసుల వైఫల్యంగా అని చెప్తాను నేనైతే. దీన్ని 100% పోలీసుల వైఫల్యం. ఇక్కడ చూడండి, ఇంత స్థాయిలో ఒక ప్రతిపక్ష నేత క్యాంప్ ఆఫీసులోకి వెళ్ళి ఈ స్థాయిలో దాడులు చేశారంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటండి ఇది? మీరు మాట్లాడతారు, దాని గురించి కూడా చెప్తాకండి. ఇదిగో ఇక్కడ కుర్చీలు గ్లాసులు ధ్వంసం చేశారు. గ్లాసులు మొత్తం ధ్వంసం చేసి వీళ్ళు ఇదిగోండి పోలీసులు ఉన్నారు. పోలీసులు ఉండి ఫోన్ మాట్లాడుతున్నారు. ఈయన మరి ఏంటి, ఏం చేయమంటారు, ఏమైనా చేయమంటారా వద్దా ఏందని అడుగుతున్నాడు. ఎవరన్నా ఫోన్ చేసి చూస్తూ ఉండమంటారా లేకపోతే ఏంటని అడుగుతున్నట్టు ఆయన బహుశా ఫోన్ చేసి. ఇదిగోండి ఇంతమంది లోపలికి వెళ్తాను. ఒకవేళ ఆ టైంలో ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు లోపల ఉండుంటే, కేసీఆర్ ఉండుంటే ఏంటి పరిస్థితి? ఏంటిది? ఇంత రౌడీలా వీళ్ళంతా, రాజకీయ నాయకులా వీళ్ళంతా, పార్టీ కార్యకర్తలా వీళ్ళంతా? ఏం సంస్కృతి ఇది? ఎక్కడుంది ఇది? ఇట్లా ఒక పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి ఫోటో పెట్టదని ఇట్లా దాడి చేయటం ఏడన్నా ఉందా ఇది? ఇడనే ఫస్ట్ టైం చూస్తున్నాను అయితే చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు చూడాలి ఇట్లాంటిది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ అందరూ కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారా? అప్పుడు పెట్టుకున్నారా? అప్పుడు ఎక్కడ లేదు కదా. అప్పుడు ఎక్కడ మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది కొత్త రూలు? అదిగోండి ఆ ఫోటో పెట్టారు అక్కడ. అదిగో ఆంక్షారెడ్డి. చూడండి పైశాచిక ఆనందంగా కనిపిస్తుంది అక్కడ. ఎక్కడ అంతా దీనివల్ల ప్రజలకు గన్మెన్ అనుకుంటా ఇంకా ఆయన ఏదో సాధించినట్టు, ఏదో ఉద్ధరించినట్టు వీళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఒక పైశాచికత్వం, ఒక పైశాచిక ఆనందమే కనపడుతుంది తప్పించి దీంట్లో నిజంగా అయితే ప్రజలకు పనికొచ్చేదో ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనివల్ల ఏం ఉపయోగం దీనివల్ల? అదిగోండి అదిగో చివరికి వచ్చాడు పోలీస్ అయినా ఆపే ప్రయత్నం చేస్తున్నా. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. ఉదాహరణకి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎంపీ, ప్రియాంక గాంధీ గారు ఎంపీ, సోనియా గాంధీ గారు కూడా రాజ్యసభ ఎంపీ. వీళ్ళందరూ వాళ్ళ క్యాంపు కార్యాలయాల్లో మోడీ ఫోటో పెట్టుకున్నారా? వీళ్ళంతా కూడా వాళ్ళ క్యాంపు కార్యాలయాల్లో మోడీ గారి ఫోటో పెట్టుకున్నారా? మరి మీరు చెప్తున్న ప్రోటోకాల్ ఫాలో అవ్వాలంటే అక్కడ కూడా ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి కదా. అక్కడ కూడా ఎవరెవరైతే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా ఉన్నారో అంతెందుకు రేవంత్ రెడ్డి గారి సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా మోడీ గారి ఫోటో పెట్టుకోవాలి. మరి ప్రధానమంత్రి కాబట్టి అందరు ఎంపీల మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే అందరు ఎంపీలలో వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో వాళ్ళ క్యాంప్ ఆఫీసుల్లో ఎంపీ క్యాంప్ ఆఫీసుల్లో మోడీ గారి ఫోటో పెట్టుకున్నారా? మరి అందరూ పెట్టుకోండి, మీరు కూడా పెట్టుకోండి. అప్పుడు ఇక్కడ మీరు మాట్లాడండి. ఎక్కడా కూడా గవర్నమెంట్ కార్యకలాపాలు ఏదైతే అధికార కార్యకలాపాలు జరిగే గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయో వాటిల్లో మాత్రమే సీఎం ఫోటో పెట్టుకోవాలి, పీఎం ఫోటో పెట్టుకోవాలని ప్రోటోకాల్ ఉంది. అంబేద్కర్ గారిది, మహాత్మా గాంధీ గారిది ఇట్లాంటిది పెట్టుకోవాలని ప్రోటోకాల్ ఉంది. అంతేగాని ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని ఎక్కడా ప్రోటోకాల్ లేదే ఇంతవరకు. అట్లాంటి జీవో ఏమైనా తీసుకొచ్చారా కొత్తగా? అట్లాంటి చట్టం ఏమైనా తీసుకొచ్చారా కొత్తగా? ఎక్కడా వినలేదు మేము, ఎక్కడా ఇప్పుడు చూడలేదు ఇలాంటి సంఘటన.
రాష్ట్రంలో మొదటిసారి ఇది. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీ క్యాంప్ ఆఫీసుల్లో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫోటో పెట్టుకున్నారా అప్పుడు? అప్పుడు లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది కొత్త రూల్? ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? స్పష్టంగా పోలీసులు వైఫల్యంగా కనపడుతుంది ఇదంతా. పోలీసులు అక్కడ కాంగ్రెస్ పార్టీకి కోసం పనిచేసడం తప్పించి ఎక్కడా కూడా వాళ్ళు పోలీసుల్లో పనిచేసడం కనపడుతున్నా. ఇంత దారుణమైన అంశం ఇది. ఒక ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, ప్రతిపక్ష నాయకుడికి ఎంత ప్రోటోకాల్ ఉండాలి, ఆయనకి ఎంత పోలీస్ సెక్యూరిటీ ఉండాలి. అలాంటిది ఆయన క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరిగి ఈ విధంగా గ్లాసులు కుర్చీలు విరగొట్టి ఇంత హంగామా చేశారంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? రౌడీ రాజ్యం నడుస్తుందంటే ఇంతకన్నా ఉదాహరణ ఏమైనా కావాలా మన రాష్ట్రంలో? ఇంత దారుణమా? పోలీస్ శాఖ పూర్తి వైఫల్యం ఇది. క్లియర్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తున్నాం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్తున్నాం, అక్కడ రేవంత్ రెడ్డి ఫోటో పెడతామని చెప్పిన తర్వాత కూడా అడ్డుకోలేకపోయారంటే, కనీసం ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేయలేదంటే మరి పోలీస్ శాఖ ఎవరి కోసం పనిచేస్తుంది? దట్టు ఒక కార్యాలయంలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కార్యాలయంలో వాళ్ళకి నచ్చిన ఫోటో పెట్టుకోవచ్చు అంతే తప్ప ప్రధానమంత్రి ఫోటో పెట్టుకోవాలని రూల్ లేదు, ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలని రూల్ లేదు. ఒకవేళ రూల్ నిజంగా తీసుకొచ్చి ఉంటే కనుక సోనియా గాంధీ గారి క్యాంప్ ఆఫీస్లో, రాహుల్ గాంధీ గారి క్యాంప్ ఆఫీస్లో, ప్రియాంక గాంధీ గారి క్యాంప్ ఆఫీస్లో, వాళ్ళ క్యాంప్ ఆఫీసులో ఫస్ట్ మోడీ ఫోటో పెట్టండి, ఆ తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. రాష్ట్రంలో సమస్యలు మొత్తం పక్కన పెట్టేసి ఇప్పుడు ఫోటోలు ఏదైనా దాకా వచ్చింది చివరికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.